పెద్ద మూవీతో రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశాడు. సోలో హీరోగా ఫస్ట్ టైం మొదటి రోజే 100 కోట్ల వసూలు మూవీని ఖాతాలో వేసుకున్నాడు. ఇలా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించిన టాలీవుడ్ టాప్ హీరోలపై లుక్కేద్దాం రండి. తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు ప్రాంతీయ పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒకప్పుడు సినిమా మొత్తం రన్ బేస్ మీద సాధించే 100 కోట్ల మైల్ రాయిని నేడు మన టాలీవుడ్ హీరోలు కేవలం ఒక్క రోజులో ఊడ్చేస్తున్నారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల హవా ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి తొలి రోజు కలెక్షన్ల నిదర్శనం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయా రికార్డు అందుకున్నాడు. తన కెరీర్లో సోలో హీరోగా ఫస్ట్ టైం తొలి రోజే 100 కోట్ల కలెక్షన్ రికార్డును నమోదు చేశాడు. పెద్దీతో సరికొత్త చరిత్ర లిఖించాడు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ ఘనత అందుకోవడం విశేషం. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక సార్లు తొలి రోజే 100 కోట్ల మైల్ రాయిని దాటిన ఏకైక భారతీయ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. ఏకంగా ఆయన నటించిన 6 సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ మొదటి రోజే దాదాపు 217 కోట్ల కలెక్షన్తో సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో 116 కోట్లు, ఆదిపురుష్ 140 కోట్లు, ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామా సలార్ పార్ట్ 1 143 కోట్లు, నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 161 కోట్లకు పైగా ఫస్ట్ రోజు గ్రాస్ వసూలు చేశాయి. వీటికి తోడుగా ది రాజా సాబ్ సైతం 100 కోట్లతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. తన నటనతో మాస్ ఇమేజ్తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు అంతర్జాతీయంగాను ఎన్టీఆర్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ 100 కోట్ల ఓపెనింగ్స్ క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా 223 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సోలో చిత్రం దేవర పార్ట్ 1 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే 131 కోట్ల భారీ వసూలను సాధించి ఎన్టీఆర్ సత్తాను చాటింది. ఇక పుష్ప ది రైజ్ చిత్రంతో దేశవ్యాప్తంగా తగ్గేదే లేదు అంటూ సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ దాని సీక్వెల్ పుష్ప 2 ది రూల్ చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 256 కోట్ల నుంచి 280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. సింగిల్ డేలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తనదైన మేనరిజమ్స్, అశేష అభిమాన బలంతో టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సైతం ఈ ఎలైట్ క్లబ్లో నిలిచాడు. సుజిత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ది కాల్ హిమ్ హోజీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 129 కోట్ల నుంచి 154 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించి పవర్ స్టార్ బాక్సాఫీస్ పవర్ను రుజువు చేసింది.